హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము గానగాపూర్ వెళ్తున్నామండి. గానగాపూర్ వెళ్ళేటప్పుడు ఇది రీచ్ అవుతున్నాము. అయ్యేటప్పుడు అండి ఇది అక్కడ దత్తాత్రేయుని టెంపుల్ ఉంటుందండి గానగాపూర్. మేము బిహెచ్ఎల్ నుంచి వెళ్తున్నాము. బిహెచ్ఎల్ నుంచి 250 కిలోమీటర్లు ఉందండి గానగాపూర్. గానగాపూర్లో చాలా బాగుంటుందండి. దత్తాత్రేయుడు ఉంటాడు ఆడ. మనం సంగమంలో స్నానం చేసుకొని దత్తాత్రేయుని దర్శనం చేసుకోవాలండి. ఇగో మేము ఇప్పుడు బయలుదేరేటప్పుడు అండి ఇదంతా గానగాపూర్ బయలుదేరేటప్పుడు ఇది టోల్ గేట్ వచ్చింది, సదాస్పేట్ టోల్ గేటు. ఈ టోల్ గేటు దాటినాం ఇప్పుడే. మేము 4 గంటలకు బయలుదేరినామండి. రాత్రి 10:30 అయిపోయింది. 11 గంటలకల్లా అక్కడ ఉన్నాము మేము. ఇక ఈ టోల్ గేట్ దాటినాక కొంచెం దూరం పోయినాక హోటల్ వస్తుంది. ఆ హోటల్లో తినేసి వెళ్ళినామండి. ఇక మా మన్మడు చూడు, మేము కార్లో మా ఫ్యామిలీతోటే వెళ్ళినామండి. మా కారు తీసుకొని మా పిల్లలు మేము అందరం వెళ్ళినాం అన్నట్టు గానగాపూర్ టెంపుల్కు. ఇగో వెళ్తుండగా మధ్యలో ఒక హోటల్ వచ్చినుండే, అక్కడ ఆపుకొని తినేసినామండి. ఇగో ఇది హోటల్ అండి. ఇదొకటి మంచి హోటల్ ఉందని ఇంట్లోకి పోయినాం. ఇక అక్కడ హోటళ్ళు గిట్ట సరిగ్గా ఉన్నాయండి, ఇప్పుడు పెట్టిరంట, చాలా బాగున్నాయి. మొన్న మేము పోయినప్పుడు ఈ హోటల్లో మేము అక్కడనే తినేసి బయలుదేరినామండి. ఇగో మా మన్మడు పానీపూరి కావాలంటే పానీపూరి ఎవరికి ఇష్టం ఉన్నది వాళ్ళు తిన్నారండి. ఇగో మేము చపాతీలు, రైసు అన్నీ తీసుకున్నామండి. అక్కడ కట్లెట్ తీసుకున్నాం. మా బాబు వెరైటీగా ఉంది అక్కడ కట్లెట్. ఇవన్నీ ఇచ్చిర్రు. పానీపూరికి గ్లాసుల రసం ఇచ్చిర్రు అన్నట్టు. ఇగో ఇది కట్లెట్ చూడండి ఎట్లుంది. అక్కడ వెరైటీగా ఉంటుందంట. ఇక కట్లెట్ అది సమోసాతోటే కట్ చేసి ఇంత అది సేగేసిర్రు, పెరిగేసిర్రు. వెరైటీగా ఉంటుంది అన్నట్టు. సమోసా కట్ చేసి వేసారు. ఇక కట్లెట్ తిని ఎవరి ఇష్టం ఉన్నది వాళ్ళు తిన్నామండి. చపాతీ, కట్లెట్ ఇవన్నీ తినేసి బయలుదేరినాం మళ్ళీ మేము గానగాపూర్కు. ఇగో జీరా రైస్ తీసుకుర్రు, పెరిగేసిరు మీద అంతే. సమోసా, సేగు, పెరుగు. ఇగో ఇవి బటర్ నాన్, తందూరి రోటీ. ఇగో ఇది పప్పు, మిక్స్ పన్నీర్ కర్రీ. ఇగో నిమ్మకాయ, ఉల్లిగడ్డ, బీట్రూట్ ఇలా వేసి ఇచ్చిరండి. ఒక పచ్చిమిర్చి ఇట్లా వేసారు. నిమ్మకాయ చట్నీ, జీరా రైసు. ఎవరి ఇష్టం ఉన్నది వాళ్ళు తిన్నాం, బయలుదేరినామండి గానగాపూర్. ఇక పోయేటక్కడ 10:30, 11 అయిందండి. అక్కడ స్వామీజీ ఆశ్రమం ఉంటుంది. ఆశ్రమంలో ఉన్నాం మేము నైటు. ఆడ గణపతి సత్యసానంద స్వామీజీ ఆశ్రమంలో ఉన్నామండి. 10:30కు 11 అయింది అనుకో. ఇక 10:30కల్లా ఆడికి వెళ్ళినాము. పనుకుంటే అక్కడ 11 అయింది. పొద్దున్నే స్నానానికి పోదామంటే ఇక కాలేదండి మాకు పిల్లలతోటి. మేము 6 గంటలకు వెళ్ళినాము. అది బ్రహ్మముహూర్తంలో పోవాలన్నట్ట. ఇది సంగమం అండి. అక్కడ మొత్తం తీయలేనండి వీడియో. ఆడ ఫుల్ జనాలు ఉన్నారు. ఆడ స్నానం చేసుకొని గౌతంబర వృక్షం అని ఉంటుంది. ఆ వృక్షం చుట్టూ తిరగాలన్నట్టు. ప్రదక్షిణ చేసుకొని ఆడ దత్తుడు ఉంటాడు, మళ్ళా శివుడు. ఈడ దత్త చరిత్ర చదువుతున్నారు చూడండి. చాలా మంచిగా ఉంటుంది దత్త చరిత్ర గిట. ఎన్నో అర్థాలు ఉంటాయి. అనుకున్నది నెరవేరుతుందండి. నేను చదివిన 2 సార్లు 3 సార్లు చదివిన నేను గిట దత్త చరిత్ర. చాలా మహిమగల దేవుడు అండి దత్తాత్రేయుడు. సూక్ష్మ రూపంలో వస్తాడట అక్కడ. మనకి ఏ రకంగానైనా కనిపిస్తాడు అన్నట్టు. అక్కడ దర్శనాలు చేసుకొని శివుడు ఉంటాడు, అమ్మవారు ఉంటుంది. అన్ని గుళ్ళు దర్శనాలు చేసుకొని సంగమం దగ్గర డైరెక్ట్ ఇక దర్శనానికి వెళ్ళిపోయినామండి. ఇవన్నీ అమ్ముతారు చూడండి. మనం దానం చేయాలి ఆడ గానగాపూర్లో. ఏదన్నా కొని స్వీట్ అన్నా పండ్లన్నా. మా బాబు పండ్లు తీసుకురానికి పోయిండు, అందరికీ దానం చేస్తుండు. నేను ఇక్కడ ఇవన్నీ వీడియోలు తీసినానండి. శంకులు, రుద్రాక్షమాల, మళ్ళా శివుడు అందరు ఉండరు చూడండి. అమ్ముతురండి అక్కడ ఇవన్నీ. చాలా గ్రామాలు, తాంబేళ్ళు. ఇప్పుడు దర్శనానికి వెళ్తున్నాం చూడండి. గానగాపూర్లో దత్తాత్రేయుని దర్శనము. ఇది లోపలనే గర్భగుడిలో. ఇక ఫోన్లో మొత్తం దేవుని తీయలేమండి. ఈ చుట్టుముట్టు తీసినాయి. దర్శనం అయిపోయి బయటకు వస్తున్నాం చూడండి.
అనుకున్నది నెరవేరుతుందండి. గాన్గాపూర్ వెళ్ళాలండి. ఎవరైనా ఒక్కసారైనా జీవితంలో గాన్గాపూర్ దర్శనం చేసుకోవాలండి. దత్తాత్రేయుడు చాలా పవర్ఫుల్. 5 పుణ్యాలు తిరిగితే అనుకున్నది నెరవేరుతుంది అంటానండి. మనం దానం చేయాలి. మనకు ఎవరైనా దానం చేస్తాడు. దత్తుడే సూక్ష్మ రూపంలో వస్తాడు అంటానండి. మనం ఇట్లా దానం చేసినప్పుడు తీసుకుంటాడు అన్నట్టు. మనకు ఎవరైనా దానం చేస్తాడు, దేవుడే వచ్చి తీసుకుంటాడట మనం దానం చేసింది. ఇక దత్తాత్రేయుని దర్శనం అయ్యిందండి మాకు. ఇక దర్శనం అయిపోయింది. మేము బయలుదేరుతాం. ఇక దత్తుని దర్శనం అయినాక ఇక చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక్కసారన్నా వెళ్ళండి గాన్గాపూరు. ఇక మా దర్శనాలు అయిపోయినాయి. మేము మళ్ళీ తినేసి బయలుదేరుతున్నామండి బిహెచ్ఎల్కి. మేము బిహెచ్ఎల్ నుంచి వచ్చినట్టుని ఇక మళ్ళీ వెళ్ళిపోతున్నాము ఇంటికి. 1 రోజు ఉన్నాము, ఆ నైట్ నిద్ర చేసినాము, దర్శనం అయిపోయింది.